శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర. శ్రీ వెంకటేశ్వర స్వామి అనగా శ్రీ మహావిష్ణువు అవతారం. కలియుగంలో భక్తులను రక్షించడానికి విష్ణువు వెంకటాద్రి పర్వతంపై అవతరించాడని పురాణాలు చెబుతాయి. ఈ పవిత్ర క్షేత్రం నేటి ఆంధ్రప్రదేశ్లోని తిరుమల కొండలపై ఉంది. పురాణ కథనం ప్రకారం ఒకసారి మహర్షి భృగువు వైకుంఠానికి వెళ్లి త్రిమూర్తులను పరీక్షించాడు. విష్ణువు భృగువు పాదస్పర్శను సహించడంతో లక్ష్మీదేవి కోపంతో భూమిపైకి వచ్చి కోణాపురంలో నివసించసాగింది. లక్ష్మీదేవిని వెతుకుతూ విష్ణువు కూడా భూమిపైకి వచ్చి వెంకటాద్రి పర్వతంపై శ్రీనివాసుడిగా నివసించాడు. అక్కడ ఆయన పద్మావతి దేవిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి అవసరమైన ధనాన్ని కుబేరుని వద్ద అప్పుగా తీసుకున్నాడని నమ్మకం. అందుకే భక్తులు ఇప్పటికీ తమ మొక్కుబడులను, కానుకలను స్వామికి సమర్పిస్తారు, ఆ అప్పు తీర్చేందుకు సహాయంగా. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ద్రావిడ శిల్పకళకు అద్భుత ఉదాహరణ. ఆలయంలో స్వామి విగ్రహం స్వయంభూగా వెలిసిందని భక్తుల విశ్వాసం. స్వామి నిత్యం కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజించబడతాడు. అనేక రాజులు, సామ్రాట్లు ఈ ఆలయానికి అపార దానధర్మాలు చేశారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు స్వామికి స్వర్ణాభరణాలు, విరాళాలు సమర్పించాడు. కాలక్రమేణా తిరుమల దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయాలలో ఒకటిగా మారింది. భక్తుల నమ్మకం ప్రకారం నిష్కపటంగా స్వామిని ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయి. అందుకే కోట్లాది మంది భక్తులు ప్రతిరోజూ తిరుమల చేరుకుని గోవిందా గోవిందా అంటూ దర్శనం చేసుకుంటారు.